సో ఇవి 150 ఉన్నాయి క్యాష్, 1,50,000 రూపీస్. చలో బ్రో, ఫైనలీ మన డ్రోన్ అయితే కొనేసేసినాము. ఫస్ట్ టైం రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. హాయ్ people, నమస్తే పోసే అందరూ. నేను మాత్రం కిరాకున్నా బై దిస్ మిషన్ అంతకొస్లా. వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో గైస్, మీరైతే చూసుకోవచ్చు, మేమైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటా ప్రతి ఇయర్ సమ్మర్ ఈ టైం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో వచ్చిందంటే ఖచ్చితంగా మా బ్రదర్ ఫోటోగ్రఫీ చేస్తాడు. దానికి సంబంధించిన ఏదో ఒక ఎక్విప్మెంట్ కొనడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఇయర్ ఏదో ఒక అప్గ్రేడ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనమైతే డ్రోన్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో, అంటే నాకు మార్చ్ ఏప్రిల్ అంత ఐడియా లేదు, జాన్వరి. సో లాస్ట్ ఇయర్ జనవరిలో మేము సోనీ A7IV కెమెరా అయితే కొన్నాం అనమాట. 4 lakhs రూపీస్ ఆ రోజు ఎక్విప్మెంట్ అయితే ఉండే. సో ఈ రోజు మనమైతే డ్రోన్ కొనడానికి వెళ్తున్నాము. ఎక్కడ అంటే మీ అందరికి తెలుసు, మన హైదరాబాద్ లో ఫోటోగ్రఫీకి అంటే ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ అన్ని దొరికే ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్ హరిదాస్ మార్కెట్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్లే ముందు ఇంకోటి ఏంటంటే అక్కడ కార్డ్స్ స్వైపింగ్ ఉండొచ్చు, ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇట్లాంటివి చేస్తే మళ్ళీ మన ఏదైతే ఎక్విప్మెంట్ కాస్ట్ ఉంటుందో దానిపైన మళ్ళీ GST ఇంకా ట్యాక్స్ అవన్నీ పడతాయి. అట్లానే మేము మాక్సిమం క్యాష్ తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. అనవసరంగా వీడికే ఎక్విప్మెంట్ కొంచెం ఐ మీన్ లైక్ లాక్స్ ఆఫ్ పర్చేస్ చేసి మనము ఎక్విప్మెంట్ కొంటాం. మళ్ళీ దానిపైన ట్యాక్స్ అంటే అనవసరంగా 3-4,000 బిస్కెట్ అయితే 3-4% కార్డ్ పైన పేమెంట్ కి ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట వాళ్ళు, అంటే ఎక్కువ కట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఆన్లైన్ లో క్యాష్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆన్లైన్ క్యాష్ అంటే వస్తుంది, ఆన్లైన్ అమౌంట్ ఉన్నాయి యాక్చువల్గా మా దగ్గర. ఇప్పుడు కొద్దిగా ఫ్రెండ్ ఉన్నాడు, ఈ రోజు బ్యాంక్స్ కూడా క్లోజ్ ఉన్నాయి అనమాట. క్యాష్ విత్డ్రా చేసుకొని సో వెళ్దామని అనుకున్నాం. బట్ ఈ రోజు బ్యాంకులు బంద్ అనమాట, ఏదో గవర్నమెంట్ హాలిడే ఉందంట. సో ఈ రోజు అయితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెండ్ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ అయితే నడుస్తుంది. చలో ఇంకా వెళ్ళిపోయాం, క్యాష్ తీసుకొని మార్కెట్ పోదాం. సో బాయ్స్, ఇవి క్యాష్ వచ్చేసినాం. ఇక ఫ్రెండ్ ఇట్ సైడ్ ఉన్నాడు, వీడియోకి కనిపించాడు. సో ఇవి 150 ఉన్నాయి క్యాష్, 1,50,000 రూపీస్. ముంగడ రైట్ ఇక్కడ కాదు, ముంగడ రైట్, హరిదాస్ మార్కెట్. గల్లీ చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతుంటది ఇట్లా వెళ్తూ ఉంటే, ఇక్కడ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి గల్లీ. సరే మనం సీదా లోపలికి పోవాలి. బ్రో హాయ్. వచ్చేసింది, ఇదే మన DJI A3 ప్యాక్డ్ పీస్. రిమోట్ ఇట్లా వస్తుంది, డ్రోన్ ఇది అనమాట. ఓపెన్ చేద్దాం ఇంకా ప్యాక్. రైట్ సైడ్ మంచిగా చలో బాయ్స్, ఫైనల్లీ కలిసాము. DJI A3 పైన సీల్ ఉంటుంది చూసి అది కట్ చేసాము. అది ఉంది కదా ఇట్లా తీర్పెట్టాను. ఓహో నైస్, మంచిగా ఉంది. స్ట్రాప్ బ్యాగ్ పైన పెట్టినామంటున్నా. ఓకే, ప్రొపెలర్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇది మన మెయిన్ డ్రోన్. టడాన్ ఇది మన డ్రోన్. దీనికి మనం కట్టాము ఇప్పుడు 1,50,000 రూపాయలు. అండ్ దీనికి రెక్కలు ఇక ఇల్లు ఉన్నాయి, దాని ప్రొపెలర్స్ అంటారు. డ్రోన్ కాకుండా మనకి కంట్రోలర్ అనమాట, RC2 అంటారు. సో దీంట్లోనే ఇంక్లూడెడ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. మనం ఇన్బిల్ట్ డిస్ప్లే ఉంటుంది. మొబైల్ కానీ అట్లాంటివి ఏమి మన కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రిమోట్ అడ్డానికి. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ఫ్లైమోర్ పంప్ కూడా అన్నది కామన్ వస్తుంది. 3 బ్యాటరీస్ వస్తాయి. కాంబో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా బ్యాటరీ హబ్ ఓకే. అచ్చా, 2 బ్యాటరీస్ ఇక్కడ ఉన్నాయి, 2 బ్యాటరీస్ ఇక్కడ ఉన్నాయి, ఒకటేమో మన డ్రోన్ లో ఉంది.
బ్యాక్ సైడ్ తీయన్న. సో 3 వస్తుంది. ఓపెన్. కింద నుంచి ఉంటుంది. ఇది ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకొని డక్కన్. రైట్. ఇది జస్ట్ కవర్ అనమాట, సేఫ్టీకి. మన గింబల్ ఖరాబ్ కాకుండా. ఇది ఎప్పుడైనా ఆన్ చేసే ముందు ఇది తీయాలి. ఓకే. ఇది బ్యాటరీ తీయాలంటే 2 లాక్స్ ఉంటుంది. ఓకే, 2 sides. యా, దిస్ ఇస్ ద థర్డ్ బ్యాటరీ అనమాట. సో పెట్టేస్తే ఇది 3 బ్యాటరీస్ వస్తాయి. దానికి సంబంధించిన కేబుల్ కేబుల్. డ్రోన్ దీనికి సంబంధించిన కేబుల్స్ కానీ దీంట్లో అంతే, దీంట్లో ఏం లేవు. ఇంకా మ్యానల్స్ వచ్చినాయి అండ్ కేబుల్ వచ్చినాయి, ఛార్జింగ్ కేబుల్. ఇంకేం లేవు డ్రోన్కి అయితే. ఇంకా కేబుల్ ఏమి ఉండవు. ఇక్కడ వైర్లెస్ కడతాం డ్రోన్, అది గాలి ఎగురుతుంది. సో ఛార్జింగ్ ఉండదు, మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఛార్జ్ చేయడానికి మనం ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకొని ఆన్ చేసుకొని ఫ్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టా కూడా ఇక్కడ ఫ్లై చేయలేం కదా. సో అట్లానే ఇంటికి తీసుకొని వెళ్దాం. డన్. బ్రో ప్యాకింగ్. చలో బ్రో, ఫైనలీ మన డ్రోన్ అయితే కొనేసేసినాము. కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చిండు. ఇక కొంచెం ఇచ్చిండు, ఎక్కువ ఇవ్వలేదు. డ్రోన్ ఏంటంటే కొంచెం ఇల్లీగల్ థింగ్ అనమాట. అంటే మనకి చాలా కష్టం అనమాట డ్రోన్ దొరకడం. దానికి మనము ఇప్పుడు ఏవైతే అమౌంట్ ఇండియాలో అసలు డ్రోన్ డీజే షోరూమ్స్ అఫీషియల్ డీలర్ లేరు. ఇదంతా వీళ్ళు థర్డ్ పార్టీ డీలర్. అంటే ఇండియాకి వస్తుంది డీజే కూడా అని చెప్పి తెలిసింది, కానీ ఇవన్నీ అఫీషియల్ అయితే అమ్మరు. సో అన్నీ ఇంపోర్టెడ్ అట్లనే ఉంటాయి అనమాట. అందుకే దీనికి బిల్ ఇయ్యారు, బిల్ ఉండదు. ఇప్పుడు మనం కొనడానికి వ్యారంటీ అట్లాంటివి కూడా ఏమి ఉండదు అనమాట. ఏమైనా అయితే మనం మళ్ళీ బిల్ అంటే అట్లాంటిది ఏమి ఉండదు. యాక్చువల్లీ మనం అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఫారెన్ కంట్రీస్ లో తీసుకుంటే అక్కడ మాత్రం ఇష్టం వచ్చాము, కానీ వీళ్ళైతే ఇక్కడ ఆఫీసులు అయితే వీళ్ళైతే ఇవ్వాలి. చలో వెళ్ళిపో. సో బస్ ఫస్ట్ టైం రిమోట్ అయితే ఆన్ చేసిన. సో సెటప్ అంతా కూడా చేసేద్దాము. చలో బాయ్స్, మొత్తానికి వెల్కమ్ అని వచ్చేసింది. మొత్తం సెటప్ అంతా చేసేసిన. దీనిలో ఒక చిన్న సినిమా నడుస్తుంది. నేను అసలు అనుకోలేదు ఈ కంట్రోలర్ నేను ఫస్ట్ టైం వాడుతున్నాను అనమాట. ఇంతకుముందు వేరే యూజ్ చేసినా, కానీ ఇది బేసిక్గా మన డ్రోన్ ఉంది కదా, అంటే DJI Air 3, దీంతో ఈ కంట్రోల్ వచ్చింది అనమాట. అంటే RC2 అంటారు దీన్ని. RC అంటే రిమోట్ కంట్రోల్ 2 అనమాట ఇది వర్షన్. ఓకే, అవుడు ఇట్లా కొంచెం సెట్టింగ్స్ అవి ఉన్నాయి, అన్ని చూసుకుంటున్నాను నేను కూడా. ఇంకా కొంచెం దీంట్లో బటన్స్ అక్కడెక్కడ ఉంటాయి అంతే, యాక్షన్స్ అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఎక్కువనే అనమాట దీంట్లో. సో బాయ్స్, ఇప్పుడే బ్యాటరీ వేసి ఆన్ అయితే చేసిన. సో చూద్దాం ఎట్లా పేరు అవుతుంది. పేరు అయిపోయింది, అలాగే గ్రీన్ వచ్చేసింది సిగ్నల్. వావ్, చాలా ఫాస్ట్ అయిపోయింది. గో ఫ్లై అంట. ఓకే, ఓకే. ఏంటంటే ఇది మనం డ్రోన్ ఆఫ్ ఉన్నంతసేపు ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి దీని ట్యూటోరియల్స్ అట్లాంటి ఇంకేదో మొత్తం యాక్షన్ కంప్లీటెడ్. అప్డేట్ కొట్టేద్దాం కదా. సో యా, వైఫై కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని కొంచెం ట్యూటోరియల్స్ వాళ్ళ ఏమంటారు క్లబ్లో జాయిన్ అవ్వండి అది అని చెప్పేసి ఏవో ఉన్నాయి అనమాట. ఇప్పుడే కనెక్ట్ అయితే చేసిన. ప్రొపెలర్స్ ఇంకా యాడ్ చేయలేదు. ప్రొపెలర్స్ దాంట్లో ఉన్నాయి. చూడండి, నిన్న తెచ్చుకున్నాం డ్రోన్. నిన్నటి నుంచి ఈరోజు ఈ టైం వరకు టైమే దొరకలేదు దీన్ని సెటప్ చేయడానికి, పూజ చేయడానికి అదంతా కూడా. సో నిన్న వచ్చిన తర్వాత ఇంట్లో డ్రోన్ పెట్టేసి లంచ్ చేసేసి వినయ్తోడు ఏదో పని ఉందని చెప్పేసి అంటే బయటికి వెళ్ళి ఉండే కదా. సో అక్కడనే లేట్ అయిపోయింది అనమాట. నైట్ 10:30కి వచ్చిన. సో అట్లానే ఈరోజు సెటప్ చేద్దామని కూర్చుంటే చూడండి ఆల్మోస్ట్ 1 hour అయిపోతుంది. టైంకి వాచ్ కూడా బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. సో బాయ్స్, ఫైనల్గా సెటప్ అంతా అయిపోయింది. ఫ్లై చేద్దామనే టైంకి దీంట్లో లో బ్యాటరీ ఉంది అనమాట. 19% ఉంటే మళ్ళీ కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టినది. రిమోట్ మన RC2 అయితే ఛార్జింగ్ పెట్టిన అనమాట. ఒక 40% అట్లా అయింది ఛార్జింగ్ ఇప్పుడు. సో గైస్, ఫస్ట్ టైం సో రికార్డింగ్ అది స్టార్ట్ చేస్తాను నేను. కొంచెం స్లోగా ఉంది. ఉన్న దగ్గర మెల్లగా తిప్పుతున్నాను అనమాట. నేను రొటేట్ చేస్తున్నా. కెమెరా ఒక నిమిషం. సో ఇప్పుడు మనం అక్కడ దాకా తీసుకొని వెళ్ళినాము. ఇక్కడ ఆటోమేటిక్ ఫీచర్ ఉందన్నమాట, రిటర్న్ టు హోమ్ అని చెప్పేసి.
హోల్డేజ్ పట్టుకుంటే రిటర్న్ టు హోమ్ వచ్చేసింది. సో డ్రోన్ ఎట్లయితే మనం ఎగిరేసినామో అదే వ్యూలు వస్తాయి అనమాట మన దగ్గరికి. కొట్టినాము, మంచి రావాలి. ఇక్కడ అదే ఆటోమేటిక్ కిందికి వస్తుంది. వావ్, నైస్. నిజం చెప్పాలంటే కొంచెం స్కేరీగా ఉండే అనమాట. అప్పుడెప్పుడో ఒక్కసారి నవీన్తో షూట్కి వెళ్తే ఇట్లా ఏమంటారు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డ్రోన్ ఉంటే అప్పుడెప్పుడు ఫ్లై చేసిన అనమాట. సో కొంచెం స్కేరీగా ఉండే. ఫస్ట్ టైం ఫ్లై చేసిన. నైస్, మంచిగా వీడియో ఇంకా రికార్డింగ్ లో ఉంది. నేను వీలైతే క్లిప్ కూడా నేను మీకు షేర్ చేస్తా ఎట్లా ఉంది అనేది. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఎగురుతుంటే చేస్తుంటే తర్వాత ఇట్లా ఫ్లై చేయాలి ఏమన్నా భయం అనిపిస్తుందా? నర్వస్ కొంచెం ఉంటుంది అంటే ఫస్ట్ టైం కదా, అంటే మనం తెలియకుండా చేస్తామా, ఎక్కువ ఉంటుంది భయం. మన కాదు ఇంకోటి, అది కెమెరా కాదు చేతిలో ఉండే నీకు, అది గాల్లో పోయిందంటే బండి వెహికల్ అంతే, అది ఒక ఎయిర్ క్రాఫ్ట్. గాల్లోకి పోయినాక ఇక్కడ సిగ్నల్స్ పోయినా కష్టమే. మళ్ళీ సిగ్నల్స్ అవి పోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ కాకపోతే మనం ఏమైనా కొంచెం అంటే తప్పు కొట్టినాం అనుకో కొట్టినా కష్టమే. చాలా భయపడుతూ చాలా ట్యూటోరియల్ చూసి మరి ఇప్పుడు ఫ్లై చేసిన అనమాట నేనైతే. సో ఇక మళ్ళీ ఒకసారి ఫ్లై చేసాం. దాన్ని ఒకసారి ట్రై చేసాం. ఇది ఫుల్ 3x అనమాట. ఇది మొత్తం వైడ్ 1x కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇంకా బ్యాగ్ తీసుకుని వెళ్దామా? సో ఇప్పుడైతే నవీన్ కూడా ఫ్లై చేస్తుండో. అక్కడ ఉంది డ్రోన్, ఏది అక్కడ ఉంది. అది డైరెక్ట్ కొంచెం ఫుల్ ప్రాక్టీస్ పెట్టినా అంటే ఎవరైతే చూస్తారో ఆయనకు మాత్రమే, అంటే పైలట్ కి మాత్రమే కనిపిస్తుంది అనుకోండి. ఇక స్క్రీన్ అది పక్కన వాళ్ళకి సరిగ్గా కనిపిస్తలేదు. ఇంకా ఫోన్లో అయితే ఇంకా చాలా డిఫికల్ట్. అండ్ బాయ్స్ ఇప్పుడైతే టైం ఎంత అవుతున్నాయి? 2:25, 2:30 అవుతుంది అనుకోండి. సో ఇప్పుడైతే అంత సెటప్ కూడా అంత అయిపోయింది. అండ్ మేము కూడా ప్రాక్టీస్ చేసినాము, ఓకే. బట్ మమ్మీకి అడిగితే మధ్యాహ్నం పూజ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేయాలంట. ఇప్పుడేమో ఈవినింగ్ మాకు షూట్ వెళ్ళేది ఉంది. సో నవీన్ సినిమాటోగ్రఫీ చేస్తాడు కదా, సో అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను అనమాట. ఇప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి, లేదంటే హెల్పర్ ఉంటారు, హెల్పర్ని తీసుకొని వెళ్తుంటాడు అనమాట. సో ఈరోజు అయితే నేను కూడా నవీన్తో వెళ్తున్నా. అది ప్లాన్ ఉంది. ఏమని చెప్పిన అంటే పేరెంట్స్కి, మమ్మీ డాడీకి, మాతోటి మీరేం లైక్ మేము ఉంటేనే చేయాలని చెప్పి ఏం పెట్టుకోకండి, మీరు ఇద్దరికి కలిసి చేసేయండి వీలైతే, పూజ చేసేసి, ఎందుకంటే చాలా డిలే అయిపోతుంది. డ్రోన్ నిన్న తీసుకొచ్చినాం. నిన్న కూడా నైట్ నేను బయటికి వెళ్ళి ఉంటే పని మీద, నేనేం చేయలేదు. మెల్లగా భయం అవుతుంది సౌండ్కి. సో నిన్న కూడా బయటికి వెళ్ళి ఉంటే నిన్న పూజ కాలేదు. ఈ రోజు మార్నింగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము. వచ్చి సెటప్ చేసేసరికి ఇప్పుడు టైం వేస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ షూట్కి వెళ్ళాను. అనవసరంగా డిలే అవుతుంది. కళ్ళు ఎండకి కళ్ళు ఇది అవుతున్నాయి. మళ్ళీ డ్రోన్ సౌండ్ భయం అవుతుంది నాకు. మన డ్రోన్ ఇక్కడ దేవుని దగ్గర పెట్టేసి పూజ చేయడం జరుగుతుంది అనమాట. చలో మెయిన్ థింగ్స్ అన్ని పెట్టేస్తాం అనమాట. మన డ్రోన్, బ్యాటరీస్ అండ్ ఆర్సీ 3 కూడా. చలో డాడీ చేసేస్తాం పూజ. రైట్, కాజు కత్రీ మై ఫేవరెట్ స్వీట్. బోల్ గణేష్ మహారాజ్ కి జై. ఆన్ చేయాలి పెట్టే మనం. ఇప్పుడు డ్రోన్ అయితే ఆన్ చేయలేం కాబట్టి ఇక్కడ జస్ట్ రిమోట్ అయితే ఆన్ చేద్దాం. డ్రోన్ కూడా బ్యాటరీ పెట్టలేదు ఒకట.